వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్లోని నేతలంతా టీవీలకు కతుక్కుపోయారు. దుబ్బాక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గంటకు రౌండ్కు మారుతున్న ఫలితాలను క్షుణ్ణంగా గమనిస్తూ ఏం జరుగుతుందా అన్న టెన్షన్లో నరాలు బిగబట్టి టీవీలు చూస్తూ సమయం దొరికినప్పుడు ఛాయలు తాగుతూ ఫలితాలపై ఉత్కంఠను చూస్తూ ఉండిపోయారు. రెప్ప వేయకుండా నడుస్తున్న కౌంటింగ్ ను నేతలు దృష్టి పెట్టారు. గులాబీ నేతలు ఫలితాల్లో తమకు గెలుపు తథ్యం అని భావిస్తూ ఉండగా, నూతన కాషాయ నేతలు విజయం దక్కేనా అన్న ఆశతో టీవీలను చూడటానికి కళ్లజోడులు తగిలించి మరీ వేచి చూశారు. పనిపై బయటకు వెళ్లినా సమయం దొరికితే చాలు స్మార్ట్ ఫోన్లలో టీవీ కనిపిస్తే దాని ముందు కూర్చుండి మరీ ఫలితాలపై ఆశ కనపరిచారు. మొత్తానికి 2020 ఫైనల్ ను తలపించిన దుబ్బాక ఫలితం కోసం కళ్ల ఆర్పకుండా టీవీలకు అతుక్కుపోయారు కంటోన్మెంట్ నేతలు. రౌండ్కు తక్కువ ఆధిక్యతల మధ్య ఇరు పార్టీల మధ్య పోరును నేతలు ఉత్కంఠభరితంగా గమనించారు. కంటోన్మెంట్ బీజేపీ నేతలు రామకృష్ణ, బానుక, నర్మదా, మల్లికార్జున్ పలు చోట్ల దుబ్బాక ఎన్నికల ఫలితాలతో సంబరాలు నిర్వహించారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలు తమలో నూతన ఉత్సాహాన్ని నింపాయంటూ వార్డుల వారీగా సంబరాలు నిర్వహించారు. కంటోన్మెంట్లో మొదట మహంకాళి నగర అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడను శుభాకాంక్షలు తెలపడంతో ప్రారంభించిన రామకృష్ణ, బానుక, మల్లికార్జున్ చివరన పికెట్ జూబ్లీ బస్టాండ్ వద్ద సంబరాలతో కార్యక్రమాన్ని ముగించారు. వార్డుల వారీగా సంబరాల్లో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కంటోన్మెంట్ నేతలు బండి సంజయ్కి శుభాకాంక్షలు తెలపగా, అన్నానగర్ క్రాస్ రోడ్, తాడ్బండ్, సీతారామపురం, బాపూజీ నగర్, నందమూరి నగర్, రిసాల బజార్, మహేంద్ర హిల్స్ చెక్పోస్టులో సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో కంటోన్మెంట్ బీజేపీ నేతలు రామకృష్ణ, బానుక, నర్మదా, మల్లికార్జున్, శ్రీశైలం యాదవ్, ధనంజయ, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు బీజేపీ జెండా రెపరెపలాడుతూ వెగురుతుంది అనే నిజాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. దుబ్బాక ఎలక్షన్లు బీజేపీకి ప్రతి ఎలక్షన్లో గెలుపనేదాన్ని మేము తెలియజేస్తున్నాం. 8 వార్డుల్లో తమ మార్కును పదిలం చేసుకుంటూ నూతన బీజేపీ నేతలు రామకృష్ణ, మల్లికార్జున్ సుడిగాలి పర్యటనలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించుకున్నారు. వార్డుల వారీగా బీజేపీ శ్రేణులు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని, తెలంగాణ రాష్ట్రంపై ప్రజల వ్యతిరేకత ఉంది అనడానికి ఇదే నిదర్శనమని వారన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ ఆనంద్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు గడ్డం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ గెలుపును స్వాగతిస్తూ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా విజయ, రామారావు స్వీట్లు తినిపించారు. జేబీఎస్ వద్ద బీజేపీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. దుబ్బాక బీజేపీ గెలుపును స్వాగతిస్తూ బాణాసంచా కాల్చి నృత్యాలు చేశారు. కంటోన్మెంట్ 8వ వార్డు విశాల్ బజార్లో బీజేపీ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లను పంచిపెట్టారు. బీజేపీ గెలుపు తమలో నూతన ఉత్తేజాన్ని నింపిందని శ్రీకాంత్ అన్నారు. ఏ వార్డులో ఎలా ఉన్నా 6వ వార్డులో మాత్రం పంపకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ పంపకాల్లో ముందుకు సాగుతున్నారు స్థానిక బోర్డు మెంబర్ పాండు యాదవ్. ఈ రోజు పంపకాలు జోరుగా సాగాయి. రేకుల ఇళ్లు, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఇళ్లకు నష్టపరిహారం అందజేశారు స్థానిక బోర్డు మెంబర్ పాండు యాదవ్. అధికారులతో కలిసి నష్టపరిహారం కింద డబ్బులను వారికి అందజేశారు. తమకు రావాలని కొందరు పట్టుబట్టినా నష్టపోయిన బాధితులకు తప్పక సహాయం అందే విధంగా చూస్తామని తెలిపారు బోర్డు మెంబర్ పాండు యాదవ్. కొందరు తమకు కూడా కావాలని ప్రశ్నించగా అసలైన బాధితులకు సహాయం అందించేందుకు అందరూ సహకరించాలని వారిని కోరారు పాండు యాదవ్. కంటోన్మెంట్ 4వ వార్డులో త్వరలో ప్రారంభం కానున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని కంటోన్మెంట్ ఇంజనీర్ దినేష్ సందర్శించారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యతతో నిర్మాణ పనులను చేపట్టాల్సిందిగా కాంట్రాక్టర్కి సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు పనాస శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఫలితాలతో కంటోన్మెంట్ కాషాయ నేతల నూతన నాయకత్వానికి మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు. దుబ్బాకలో రఘునందన్ రావు విజయంతో నేతలు సంబరాలు నిర్వహించారు. ఓట్ల తేడాతో విజయ డంకా మోగించడంతో నేతలంతా సంబరాలతో సందడి చేశారు. నూతనంగా బీజేపీలో చేరిన మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణ, అనురాధ, బానుక నర్మదా మల్లికార్జున్ పలు చోట్ల సంబరాలు నిర్వహించారు. కంటోన్మెంట్లోని వివిధ వార్డుల్లో తమ కాషాయ జెండాను రెప్పరెప్పలాడిస్తూ బాణాసంచా కాల్చి స్వీట్లు తినిపిస్తూ సందడి చేశారు నేతలు. అనుకున్న రీతిలోనే టీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతున్నారని, ప్రజల్లో టీఆర్ఎస్ ను నమ్మటం లేదనటానికి ఇదొక నిదర్శనం అని తెలిపారు నూతన బీజేపీ నాయకత్వం. ప్రతిపక్ష నేతల మధ్య అంతర్గతంగా ఫ్లెక్సీల గోల కొనసాగుతోంది. కాషాయ రంగు పోయి గులాబీ రంగులు వచ్చేశాయి. కాషాయ నేతలు జాయినింగ్ భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. వారికి దీటుగానే గులాబీ నేతలు సైతం పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కంటోన్మెంట్ ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలతో నింపేశారు. వాడవాడలతో పాటు కాలనీల్లో గులాబీ ఫ్లెక్సీలతో నింపేశారు నేతలు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ బోర్డు మెంబర్లు వీక్షకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాన నేతలతో పాటు టీఆర్ఎస్ 7 బోర్డు మెంబర్లు, 2 మాజీ బోర్డు మెంబర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అందరికీ తెలిసేలా ప్రతి చోట ఓ పథకంతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు కనిపించిన బీజేపీ ఫ్లెక్సీలు అక్కడక్కడ తీసివేయగా గులాబీ నేతల ఫ్లెక్సీలు మాత్రం ప్రతి చోట కంటోన్మెంట్ లో సందడి చేస్తున్నాయి. మొత్తానికి గులాబీ పథకాలను 10 మందికి చేరేలా తమ గుర్తును పదిలం చేసుకుంటున్నారు కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు. సికింద్రాబాద్లో వరద పంపకాలు 2 కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. ఏకంగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కంటోన్మెంట్ రెజిమెంటల్ బజార్కు చెందిన 2 కుటుంబాలకు వరద పంపకాల్లో ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వలేదు. దీంతో ఇరువురి మధ్య గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీస్ స్టేషన్ సమీపంలో కుటుంబ పెద్దలు మాట్లాడుకుంటూ ఉండగా అందులోని యువకులు పోలీస్ స్టేషన్ సమీపంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో పరుగున వచ్చిన పోలీసులు ఇరు కుటుంబాల యువకులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.